సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సౌత్ ఆఫ్రికాతో మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. రాంచీ వేదికగా శతకం బాది తనపై వస్తున్నటువంటి విమర్శలన్నిటికీ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఈ దెబ్బతో విరాట్ కోహ్లీ పైన ఇంకా నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఆడతాడా లేడా, తీసేస్తాం, సెలక్షన్ కమిటీలో ఉండడు, ఇలా రకరకాల విమర్శలకి చెక్ పెడుతూ ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడతాం. విరాట్ వింటేజ్ గేమ్ నిన్న చేసినటువంటి ప్రదర్శన దేనికి సంకేతం? రాబోయే 2 సంవత్సరాలలో తన పవర్ఫుల్ హిట్టింగ్ చూపించబోతున్నాడా? పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే సాయి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్. సో సుధీర్ గారు, ఇప్పుడు నిన్న ఆడిన మ్యాచ్ మనం చూసాం విరాట్ కోహ్లీది. సో ఎప్పుడు లేనటువంటి విధంగా, అంటే కొడుతుంటారు కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనటువంటి విధంగా విజృంభణ కనిపించింది. నిన్న 7 సిక్స్లు కొట్టాడు మ్యాచ్లో విరాట్ కోహ్లీ. ఇంత అగ్రెసివ్ బ్యాటింగ్ చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఐ థింక్ అతను మ్యాచ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు సాయి, ఇప్పటికీ కూడా ఫిట్నెస్ పైన చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నానని చెప్పి, అండ్ ఫిట్ గా ఉన్నంత వరకు అతనికి ప్రాబ్లం ఉండదు. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడనటువంటి అవకాశం ఉంటుందో అప్పుడు మైండ్ లో గేమ్ ఆడతానని కూడా చెప్పాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు చూడండి, ఈవెన్ సింగర్స్ కూడా ఏం చేస్తారంటే స్టూడియోలో పోయే ముందు అసలు యాక్చువల్గా ఆ పాటను వాళ్ళు మైండ్ లో ఆలోచిస్తూ ఉంటారు, ఎలా పాడాలి, ఎలా చేయాలి అని చెప్పి. సో అట్లా ప్లేయర్ కూడా క్రికెటరే కావచ్చు, హాకీ ప్లేయరే కావచ్చు, ఈవెన్ చెస్ ఆడుతున్నప్పుడు చెస్ లో మైండ్ గేమ్ ఎక్కువగా ఆడుతుంటారు. సో అలా అంటే మూవ్ చేస్తున్నట్టు అక్కడ మూవ్ వేస్తున్నట్టు, సో అట్లా అతను క్లియర్ గా మైండ్ లో గేమ్ ఆడడం అనేది కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉందని చెప్తున్నాడు. వండర్ఫుల్ ఇన్నింగ్స్, మామూలు ఇన్నింగ్స్ కాదు సాయి. మీరు చూడండి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కు చాలా తేడా కనబడింది. తన టెక్నిక్ ను మార్చుకోవాల్సి కూడా వచ్చింది. అంటే తన అనుభవం, ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్ గా కనబడింది. అండ్ టైమింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. తర్వాత ఫిట్నెస్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కనబడలేదు. ఈజ్ 37, డోంట్ ఫర్గెట్. అంటే ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అని చెప్పి నిరూపిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో అఫ్ కోర్స్ 2 మ్యాచెస్ లో డక్అవుట్ అయిన తర్వాత ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ రోహిత్ శర్మ కూడా, మీరు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మను కూడా క్రిటిసైజ్ చేయడం చాలా మంది చూస్తూనే ఉన్నాం మనం. బట్ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు, మంచి ఫిట్నెస్ కనబడుతుంది. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఫిట్ గా లేనట్లయితే మీకు ఆ బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. మీరు బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉన్నప్పుడు మీరు ఆ స్ట్రోక్స్ ఆడలేరు. ఫుట్ వర్క్ లో కొంచెం మీకు లోపాలు కనబడుతుంటాయి. మీరు బ్యాక్ ఫుట్ కానీ ఫ్రంట్ ఫుట్ కానీ అద్భుతంగా ఉండింది. అండ్ ఆల్ టైప్ ఆఫ్ షాట్స్ ఆడాడు. తనకి ఇష్టమైనటువంటి స్ట్రోక్స్ ఎక్కువగా చూసాం. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ ఇండియా, గుడ్ సైన్ యాక్చువల్లీ. ఎందుకంటే వరల్డ్ కప్ కూడా ఇప్పుడు రోజులు తగ్గుతున్నాయి కనుక నేను అనుకుంటాను వరల్డ్ కప్ ఇప్పుడు దగ్గరలో వచ్చినట్టే. ఇంకా 2027 అంత దూరంగా ఏం లేదు. సో ఒక 1.5 years వరకు ఫిట్ గా ఉన్నట్లయితే ఐ థింక్ ఒక గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది. మరొక వరల్డ్ కప్ ఆడే అవకాశం లభిస్తుంది. అండ్ ఇంకా యంగ్స్టర్స్ కూడా ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కావటం లేదు. సో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయినంత వరకు ఒక సీనియర్ ప్లేయర్, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఉండడం అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో డౌట్ లేదు. మొన్న టెస్ట్ మ్యాచ్ కి ఇప్పుడు వన్డే మ్యాచ్ కి ఒకటే తేడా ఉంది అని చెప్పి చాలా మంది సోషల్ మీడియా కామెంట్లు చేస్తున్నారు. ఒకటి, టెస్ట్ లో వీళ్ళిద్దరు లేరు, రోకో లేరు, వన్డేలో ఉన్నారు. అదే తేడా, అందుకే ఇక్కడ గెలిచాం అనేటువంటి స్పష్టమైన కామెంట్ చేస్తున్నారు చాలా మంది అభిమానులు. ఇంకా భర్తీ కాలేదు. అంటే నేను దాన్ని టోటల్ గా ఏకీభవించద్దాన్ని. అంటే మనం దానికి కారణాలు కూడా మీరు అడగవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు వీళ్ళిద్దరు లేకుండా ఇంగ్లాండ్ లో అద్భుతంగా ఆడారు. యంగ్స్టర్స్ ఆడలేదా? ఇంగ్లాండ్ లో సిరీస్ డ్రా చేసుకున్నారు. ఇంగ్లాండ్ కు వెళ్ళి ఇంగ్లాండ్ లో 2-2 సిరీస్ డ్రా చేసుకోవడం అనేది కూడా ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఇండియాకు. సో ఎవరున్నారు మీకు? విరాట్ కోహ్లీ ఉన్నాడా, రోహిత్ శర్మ ఉన్నాడా? వాళ్ళు లేకుండా వాళ్ళు డ్రా చేసుకోలేదా, ఆడలేదా? ఒకే ఒక శుభ్మన్ గిల్ 750 runs స్కోర్ చేశాడు. అండ్ యశస్వి జైస్వాల్ చక్కగా ఆడాడు, రాహుల్ చక్కగా ఆడాడు. ఎవ్రీబడి చిప్డ్ ఇన్ అంటాం కదా. సో అందరి కంట్రిబ్యూషన్ అక్కడ కనబడింది. దాని ఏమంటారంటే కంపారిజన్ చేయవద్దు. బికాస్ వన్డే క్రికెట్ అనేది టోటలీ డిఫరెంట్. వాళ్ళు ఆట ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ఇంకొక 1-2 years ఆడితే బాగుండేది అని చెప్పి అందరికి ఫీలింగ్ కలుగుతుంది. కానీ బట్ దేర్ డెసిషన్ అండి. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, రిటైర్ అవుదాం అనుకున్నారు, రిటైర్ అయిపోయినారు. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళ విషయం మనం ఆలోచించకూడదు. ఇండియాలో ఓడిపోవడం అనేది అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా సాయి ఒక బిగ్ హ్యూమిలియేషన్ లాంటిదే. ఎందుకంటే లాస్ట్ 7 టెస్ట్ మ్యాచెస్ లో 5 మ్యాచెస్ ఓడిపోయినారంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్. యంగ్స్టర్స్ కొంచెం తడబడుతున్నారు. బట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చక్కగానే ఉన్నాయి. అంటే ఇంగ్లాండ్ లో ఎప్పుడైతే డ్రా చేసుకున్నారో అంటే ఫ్యూచర్ బాగానే ఉందని అనిపిస్తుంది. అందులో డౌట్ లేదు. కోహ్లీ ఉంటే బాగుండేది, మరింత బాగుండేది అనేది అది సెకండ్. దాన్ని మనం మర్చిపోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే రిటైర్ అయిపోయినాడో ఉన్న ఫార్మాట్ లో అతను ఆడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈస్ రియల్లీ ప్లేయింగ్ వెల్ అండి.
అండ్ వీళ్ళిద్దరు ఏజ్ అయిపోతుంది, వచ్చేటువంటి వరల్డ్ కప్ వరకు టీంలో ఉంటారు ఉండరు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కోచ్ గంభీర్ కానీ, అగర్కర్ వ్యవహార శైలి కానీ, బీసీసీఐ వ్యవహార శైలి కానీ చూస్తే అసలు నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు వీరు ఉండరు, ఉంచేది లేదు, కొత్త జట్టుని సెర్చ్ చేస్తున్నాం యంగ్ ప్లేయర్స్ అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. దీనిపైన అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ యొక్క ఇన్నింగ్స్ వాటన్నిటికీ చెక్ పెట్టినట్టుగా అనుకోవచ్చా? కొంతమంది విషయంలో ఎప్పుడు కూడా సాయి డోంట్ ఫర్గెట్ ఏజ్ అనేది ఒక నెంబర్ గా లాగానే ఉంటది. అండ్ అలాగే అనిపిస్తుంది. రోహిత్ శర్మ కూడా మీరు అన్నట్టుగా మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. మీరు ఫిట్ గా లేకుంటే మాత్రం ఏ స్పోర్ట్ లోనైనా సక్సెస్ అనేది సాధించలేరు. సో విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఫ్రీక్ అన్న విషయం మన అదివరకు తెలిసిందే. అండ్ వీగన్ అయిన తర్వాత మరింత ఫిట్ గా కనబడుతున్నాడు అతను. అండ్ రోహిత్ శర్మ కూడా చాలా ఐ థింక్ వెయిట్ అనేది చాలా తీసేశాడు. ఇప్పుడు కొంచెం ఫిట్ గా కనబడుతున్నాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు అతని స్ట్రోక్స్ లో కనబడుతుంది. ఆస్ట్రేలియాలో చూసాం కదా అతను సాధించినటువంటి సెంచరీ 70, ఇట్ వాస్ బ్రిలియంట్ అండి. అండ్ నిన్న కూడా పర్వాలేదు, మంచి టచ్ లోనే కనబడ్డాడు. అండ్ ఇద్దరు ఫిట్ గా ఉన్నారు కనుక ఇద్దరికి కూడా అవకాశం ఉండొచ్చు వరల్డ్ కప్ ఆడేది. ఎందుకంటే వరల్డ్ కప్ లో నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా ఉండాలి. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడేది. బట్ అంతవరకు ఎంత ఫిట్ గా ఉంటారు, ఎన్ని మ్యాచెస్, ఇంకా చాలా మ్యాచెస్ అయితే ఉన్నాయి, 11 కాదు. సిరీస్లు బాగానే ఆడతారు. ఇప్పుడు న్యూజిలాండ్ వస్తుంది ఇండియాకు, తర్వాత మళ్ళీ ఐపీఎల్, తర్వాత ఐపీఎల్ లో ఆఫ్ కోర్స్ అందరు బిజీ ఉండాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సిరీస్లు ఉన్నాయి. సో 2027 వరల్డ్ కప్ వరకు నేను అనుకున్నాను ఒక 5-6 సిరీస్లు ఉన్నాయి. ఆ సిరీస్లలో వీళ్ళ యొక్క ఫామ్ ఇంపార్టెంట్. దాంతో పాటు నేనేమనుకుంటానంటే సాయి, డొమెస్టిక్ క్రికెట్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇద్దరు కొంచెం డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడినట్లయితే, ఎందుకంటే వి నో దట్ రోహిత్ శర్మ ప్లేస్ ఫర్ ముంబై, విరాట్ కోహ్లీ ప్లేస్ ఫర్ ఢిల్లీ. అండ్ ఇప్పుడు 50-50 ఓవర్ టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అందులో గిట్ట వాళ్ళు ఆడినట్లయితే ఐ థింక్ మరింత బెటర్ అన్నట్టు. ఎందుకంటే మీకు ఆట ఆడుతున్నప్పుడే కొంచెం ఫిట్ గా ఎక్కువగా ఉంటాం. సో నేను అనుకుంటాను ఆ విషయంలో వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు. అండ్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ వాళ్ళపైన హోప్స్ కూడా ఉన్నాయి. ఇంకా వరల్డ్ కప్ ఆడేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అందరికి కలిగిస్తున్నారు కనుక ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అండి. ధోనిని కలిసిన తర్వాత రాంచీలో మ్యాచ్కు ముందు 2 రోజుల ముందు ధోని, విరాట్ కోహ్లీ చక్కర్లు కొట్టిన విజువల్స్, ఫొటోస్ అన్ని వైరల్ అయ్యాయి. ఇద్దరు వాళ్ళు కలవడం పట్ల అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఆ కలయిక తర్వాతే మరలా గ్రౌండ్లోకి వచ్చి దుమ్ము దులిపాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో ధోని సలహాలు కానీ, ధోని కొంత వాటి గురించి సజెషన్లు ఇవ్వడం కూడా కలిసి వచ్చింది అనేటువంటి మాటలు కూడా చెప్తున్నారు అభిమానులు. ఆ రకంగా కొంత పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందంటారా విరాట్ కోహ్లీకి? అబ్సల్యూట్ అండి. ఇప్పుడు ధోని వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేసినటువంటి ఒక క్రికెటర్, ఒక ప్లేయర్, తర్వాత ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ, ఒక క్యాప్టెన్. డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. ఐ థింక్ ధోని ఆడుతున్నప్పుడే క్యాప్టెన్ గా వీళ్ళందరూ కూడా ఎదుగుతున్నటువంటి రోజులు. విరాట్ కోహ్లీ కానివ్వండి, రోహిత్ శర్మ కానివ్వండి. అండ్ వాళ్ళ ఇనిషియల్ స్టేజెస్ లో ధోని ఎక్కువగా వాళ్ళని లీడ్ చేశాడు కనుక ధోని నుంచి చాలా నేర్చుకున్నారు. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ ఇద్దరు కూడా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ధోని లాగానే సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ గా కూడా వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. అండ్ అదే కాకుండా కూడా సాయి, ఐ థింక్ ఈ మ్యాచ్ కంటే ముందు 3-4 డేస్ ముందు కూడా, అంటే కొంచెం ఎర్లీగా వెళ్ళి కూడా, ఎందుకంటే రాంచీలో ఇప్పుడు బికాస్ ఐ నో దట్ లాస్ట్ ఇయర్ మేము హాకీ చెప్పాము ఇదే సీజన్ లో, ఇదే పర్టికులర్ టైంలో ఉన్న డిసెంబర్ ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్. నవంబర్ నుంచి అక్కడ చాలా చలిగా ఉంటది. రోహిత్ కొత్త కావచ్చు, ముంబైలో ఉంటాడు కానీ, బట్ విరాట్ కోహ్లీకి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఢిల్లీలోనే ఉన్నాడు కనుక. సో రాంచీలో ఆ కండిషన్స్ కి అలవాటు పడడానికి 3-4 డేస్ ఎర్లీగా వెళ్ళి మీరు అన్నట్టుగా కండిషన్స్ కూడా అలవాటు పడ్డారు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ధోని ఇట్లా ప్యాడ్ చేస్తే సరిపోతుంది, అంటే అంత కాన్ఫిడెన్స్ అనేది కలుగుతుంది. సో ధోని నేను అనుకుంటాను కొన్ని మంచి టిప్స్ ఇచ్చి ఉంటాడు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ క్యారీ చేశారు కూడా ఇద్దరు. అబ్సల్యూట్లీ రైట్. అలాగే ఇప్పుడు ఈ యొక్క ఇన్నింగ్స్ ద్వారా విరాట్ కోహ్లీ ఎలాంటి సంకేతం ఇచ్చారంటారు? 1 word లో చెప్పాలంటే అభిమానులకు కానీ, బీసీసీఐకి కానీ, టీమ్ మేనేజ్మెంట్కి కానీ. ఐ థింక్ స్టిల్ యూ కెన్ రిలే ఆన్ మీ అని చెప్పినటువంటి ఒక సిగ్నల్ ఇచ్చాడు. అండ్ 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగే ఛాన్సెస్ నాలో పెరుగుతున్నాయి అని చెప్పి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని చెప్పి నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఫస్ట్ 2 innings తర్వాత లాస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు 70+. అండ్ నిన్న ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ రాయ్పూర్ లో జరుగుతుంది. రాయ్పూర్ లో కూడా మంచి బ్యాటింగ్ కండిషన్స్ ఉంటాయి, కొంచెం స్లోగా ఉంటుంది వికెట్ అప్పుడప్పుడు రాయ్పూర్ వికెట్. అండ్ ఇట్స్ గుడ్ థింగ్ అండి, డౌటే లేదు. ఎందుకంటే సీనియర్ ప్లేయర్ ఫామ్ లో ఉన్నాడు అంటే యంగ్స్టర్స్ కి మంచిది. ఎందుకంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ అంటే ఇప్పుడు ఇంకా లేడు, మళ్ళీ వచ్చిన తర్వాత అతనికి కానివ్వండి, యశస్వి జైస్వాల్ కు, ఇప్పుడు ఉన్నటువంటి వాషింగ్టన్ సుందర్, వీళ్ళందరికీ నేర్చుకోవడానికి నేను అనుకుంటాను వీళ్ళకంటే బెటర్ ప్లేయర్స్ ఎవరు ఉండరు. అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కానివ్వండి, ఆర్ లేకుంటే ట్రిక్స్ నేర్పడానికి, ఆర్ లేకుంటే వాళ్ళని గ్రూమ్ చేయడానికి, వాళ్ళని గైడ్ చేయడానికి ఐ థింక్ నోబడీ ఈస్ బెటర్ నౌ దాన్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. మరికొన్ని రోజులు కొనసాగినట్లయితే వరల్డ్ కప్ ఆడతారా లేదా అనేది సెకండరీ.
ఆడితే మంచిదే, ఆడకపోయినా అంతవరకు కొనసాగి కొంచెం యంగ్స్టర్స్ డెవలప్ అయినట్లయితే ఐ థింక్ ఎస్టాబ్లిష్ అయినంత వరకు ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ వరల్డ్ కప్ ఆడే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళని అందరూ ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు కనుక అందరినీ వాళ్ళు వాళ్ళ బ్యాట్ తోటే దాన్ని ఏమంటారు నోర్లు మోయిస్తున్నారు అంటాం కదా. సో అట్లాగే బ్యాటే జవాబు చెప్తుంది వాళ్ళిద్దరిది. అండ్ ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు, మంచి ఫిట్ గా ఉన్నారు. అండ్ లెట్స్ హోప్ దట్ దే విల్ కంటిన్యూ టిల్ 2027. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక హై నోట్ లో, ఎందుకంటే వాళ్ళకు టెస్ట్ మ్యాచ్ నుంచి పాపం రిటైర్ అయిపోయిన తర్వాత అంత పెద్ద సెలబ్రేషన్ అనేది ఎవరు చేసుకోలేకపోయారు, ఒక ఫేర్వెల్ అనేది లభించలేదు. ధోని విషయంలో కూడా అట్లాగే జరిగింది, లక్ష్మణ్ విషయంలో అట్లాగే జరిగింది. సచిన్ టెండూల్కర్ విషయంలోనే మన అందరికీ తెలుసు సాయి, 200th మ్యాచ్ అనేది బాంబేలో ఆర్గనైజ్ చేశారు, అది అద్భుతంగా కొనసాగింది. సో వీళ్ళకు టెస్ట్ మ్యాచ్ నుంచి అలాగే రిటైర్ కావాల్సి వచ్చింది పాపం. సో ఇప్పుడు వన్డే క్రికెట్ ఆడుతున్నారు కనుక 2027 వరల్డ్ కప్ అనేది ఐ థింక్ ఒక మంచి మైల్ స్టోన్ అవుతుంది వాళ్ళకు కూడా. అండ్ ఇండియా కూడా బెటర్, బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఇంకా మెల్లమెల్లగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఇంకా పూర్తిగా అందరు కూడా పకడ్బందీగా కనబట్టలేదు కనుక యాజ్ లాంగ్ యాజ్ దే ప్లే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఇండియా అండి. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు. సో మొత్తానికి అది విరాట్ కోహ్లీ చేసినటువంటి సెంచరీ, విరాట్ కోహ్లీ సాధించినటువంటి ఆ పరుగులనేటివి ఇప్పుడు చాలామందికి ఒక సందేశాన్ని ఇచ్చింది. అభిమానులకు, ముఖ్యంగా బీసీసీఐకి, టీమ్ మేనేజ్మెంట్కి, అందరికీ కూడా నన్ను ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వారికి ఈ పరుగులు అంకితం అనేటువంటి విధంగా సమాధానం కనిపించింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి ప్రదర్శన విరాట్ కోహ్లీ నుంచి రాబోతుందనేటువంటి ఒక ఆట కూడా నిన్న కనిపించింది. చూద్దాం రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఇంకా ఏ రకంగా ఉండబోతుందో.